హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం మరొక కొత్త కథలోకి వెళ్దాం. కథ పేరు అమృతధార. ఫ్రెండ్స్, మీకు నా కథలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. ఫిబ్రవరి నెల మధ్యాహ్న సమయం. ఎండలో నులివెచ్చదనం హాయి గొలుపుతోంది. పంట చేలు, కోత ముగిసిన పొలాలు పెళ్లి సందడి తీరిన ఇల్లులా ఖాళీగా సేద తీరుతున్నట్టుగా ఉన్నాయి. కనుచూపు మేరంతటా ఆరుబయటగా కనిపిస్తున్న చోటు నుంచి గాలి తెరలగా వస్తూ రోడ్డు పక్కన అక్కడక్కడ గుంపుగా పెరిగిన బూతలసి మొక్కల తలల మీద వంగి తట్టినట్టు పరుగులు తీస్తోంది. మెయిన్ రోడ్డుకి వచ్చి కలిసిన మరో రోడ్డు వంపు తిరిగి దూరంగా ఉన్న తన ఊరిని చూపిస్తోంది. ఊరి మొదట్లోని పెద్ద ప్రహరీ గోడ కైవారంగా వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఆలయం పక్కనే పెద్ద చెరువు నిండా తామరపూలు మొగ్గలతో మనిషి కంటికి చూసే ప్రశాంతత, నేర్పు ఉండాలే కానీ ఈ సృష్టిలో ప్రతి చిన్న విషయము అందమైనదే అన్నట్టుగా ఉంది. అది దాటి వెళితే మొదలైన ఊరు చిన్నదే అయినా తీరైన రోడ్లతో, అక్కడక్కడ డాబా ఇళ్లతో, ఇంటి ముందు చెట్టతో కలకల్లాడుతోంది. ఆ ఊరిలో కాలు పెట్టిన ఎవరికైనా ఆ ఊరు పాడి పంటలతో సుసంపన్నంగా ఉన్న ప్రదేశమని ఇట్టే తెలిసిపోతుంది. మనుషులు కూడా కాయకష్టం చేస్తూ ఆరోగ్యంగా తిండి బట్టల కొరత ఎరగని ముఖాలతో ఉన్నారు. ఊరికి మధ్యగా 4 బజార్ల కూడల్లో జాతీయ జెండా రెపరెపలాడుతూ ఎగురుతోంది. ఆ జెండాకి చుట్టూ సాయంత్రం వేళ 10 మంది కూర్చునేందుకు వీలుగా సిమెంట్ చేసిన అరుగు ఉంది. ఆ ఇంటి ప్రహరీ గోడకు ఉన్న పెద్ద గేటు నగరాల్లో అధునాతంగా కట్టే భవనపు గేటులా అందంగా ఉంది. ఆ గేటు తెరుచుకుని నెత్తిన పచ్చగడ్డి మోపు పెట్టుకున్న పాలేరు ఒకతను లోపలికి వచ్చి గేటును మళ్ళీ అత్యంత జాగ్రత్తగా శబ్దం కానీయకుండా మూశాడు. కానీ బరువుగా ఉన్న గేటు ఆ కదలిక కాస్త మూలిగినట్టు శబ్దమైంది. ఆ చప్పుడికి ఆ ఇంటి పై అంతస్తులో పడక గది కిటికీకి ఉన్న పరదా పక్కకు తొలగింది. కిటికీ గ్రిల్ వెనక నుంచి 80 సంవత్సరాలు పైబడినట్టు కనిపిస్తున్న ఆమె ముఖం మీద కళ్ళజోడు సరిచేసుకుంటూ గేటు వైపు చూసింది. వచ్చిన వ్యక్తి ఫలానా అని తెలియగానే కిటికీ పరదా వెంటనే మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళిపోయింది. నెత్తి మీద పచ్చగడ్డి మోపు కళ్ళ వరకు వచ్చిన నౌకరికి పైభాగంలో జరిగిన ఈ అజమాయిషీ తెలియలేదు. అతను గడ్డిమోపు తెచ్చి పెరట్లో పాకలో పడేసి నడుంకి కట్టుకున్న ఎర్రతుండు విప్పి విదిలించి వంటిని పట్టిన చెమటను తుడుచుకుంటుండగా ఇంతలో అక్కడికి నడివయసు అనిపిస్తున్న ఒక యువతి వచ్చింది. ఆమె కట్టుకున్న ఆకుపచ్చ నేత చీర, అంచు జాకెట్, సన్నగా దువ్వి గట్టిగా వేసుకున్న ముడి ఆమె పనిచేసే మనిషి అయినా శుభ్రత గల వ్యక్తి అని తెలియజేస్తున్నాయి. వచ్చావా, అన్నం తిందుగానిరా, ఇంత ఆలస్యమైందేమిటి అంది. ఆ మాట్లాడే తీరులో భర్త పట్ల గల ఇష్టం, అతని మీద చలాయించే అధికారం కూడా ప్రస్ఫుటమవుతున్నాయి. దుర్గా, అబ్బాయి గారు వచ్చారా అన్నాడు అతను. నీకు కళ్ళు కనిపించటం లేదేమిటి అంది విసురుగా. అదేంటి అట్టంటావు అన్నాడు అతను. లేకపోతే ఏంటి మరి, అబ్బాయి గారు వస్తే వాకిట్లో కారు కనిపించదా అంటూ నిలదీసింది. అదా, అతను తలగొక్కున్నాడు. నేనెక్కడ చూశానే, గడ్డిమోపు కళ్ళకు అడ్డం పడటంలే అన్నాడు. నయమే, ఇంటికి నేరుగా వచ్చావు. ఆ పట్టున ఆ పక్కింటి టీచరమ్మ ఇంటికి పోలేదు. చట్, నోరు మూయవే, ఆకలేస్తుంది, అన్నం పెట్టు. అందుకేగా ఇంతసేపు రాలేదేంటా అని చూస్తోంది. అయ్యో, చెప్పటం మరిశానయ్యా, బామ్మగారు నీ కోసం 2 సార్లు అడిగింది, వెళ్ళిరా అన్నం పెడతా అంది. అతను వెళ్ళబోయి అంతలోనే ఆగి తోచనట్టు తలగొక్కొని పాకలోకి వంగు చూస్తూ, దుర్గా, అన్నం పెట్టవే, ఆకలేస్తుంది అన్నాడు. పెట్టక మాంతానేమిటి, ఆమె గారు రమ్మంది, పోయిరా, తొందర మాట అంది. ఇప్పుడు వెళ్తే 1,00,000 ప్రశ్నలు వేస్తుంది. నాకేమో అబద్ధం రాదు, ఆమె గారిని చూస్తూనే భయం వేస్తుంది. ఆ రత్తాకరం గోరు నిన్న మన స్టోరు నుంచి 2 బస్తాల బియ్యం నా చేతనే ఆ టీచరమ్మ గారికి వేయించారు. ఒరే వెంకటి, ఈ మాట ఆమె గారికి చెప్పకురా. అబ్బాయి గారిని నేను ఫోన్లో అడిగానులే, నేను మాత్రం ఊరికే తీసుకుంటానేమిటి, నా జీతంలో కట్టేస్తాను అన్నాడు. నాకు అనుమానమే, రాత్రంతా నిద్ర రాలేదు, నాకు భయం వేస్తుంది దుర్గా. బస్తా బియ్యం అవలీలగా మొయ్యగల వెంకటి దృఢమైన శరీరంలో కళ్ళు మాత్రం మేకచూపుల్లా బేలగా ఉన్నాయి. దుర్గ కూర్చుని గిన్నెలు సర్దుకుంటున్నదల్లా ఆగి బుగ్గన చెయ్యి పెట్టుకుని రెప్పవాల్చకుండా తీక్షణంగా చూసింది. వెంకటి భార్య చూపులకు తట్టుకోలేనట్టు పక్కకు చూస్తూ మెడ మీద గోక్కున్నాడు. కాళ్ళు కడుక్కుని వస్తా అని నసుకుతూ బయటకు వెళ్ళి తొట్టి దగ్గర కాళ్ళు చేతులు కడుక్కున్నాడు.
దుర్గ తన వెనక వస్తుందేమోనని భయంగా పక్కచూపులు చూశాడు, కానీ దుర్గ రాలేదు. ఒక్క క్షణం తటపటాయించి మళ్ళీ పాకలోకి వచ్చాడు. భోజనానికి అన్నట్టు నేల మీద కూర్చున్నాడు. దుర్గకు ఆ క్షణంలో భర్తను చూస్తే నమిలి మింగేయాలన్నంత కోపం వచ్చింది. గట్టు మీద పెట్టిన కంచం తీసి అతని ముందు గిరాటేసినట్టు పడేసింది. అబద్ధాలు చెప్పే గుండె ధైర్యం ఉంటేనే అట్లాంటి మనుషులు చెప్పిన పనులు చేయాలా, కాదంటే నా వల్ల కాదు అని దండం పెట్టి ఇంటికి రావాలా? నీకేమో ఈ రెండూ రావు. అబ్బాయి గారికి తెలిస్తే మన నోట్లో దుమ్ము పడుతుంది. కంచంలో అన్నం కూర పడేస్తోంది. వెంకటి ఏమనలేదు, తినసాగాడు. అతను అబగా అన్నం తినే తిరు చూస్తే ఎంత ఆకలిగా ఉన్నాడో తెలుస్తూనే ఉంది. బయట ఎండ ఎక్కువ లేకపోయినా 2 మైళ్ళ దూరం నుంచి పెద్ద గడ్డిమోపు మోసుకురావటంతో అతను వంటిని ఇంకా చెమటలు అలుముకుంటూనే ఉన్నాయి. భర్త ఎప్పుడూ ఇంతే, శక్తికి మించిన శ్రమ పడతాడు. అహర్నిశలు తనకు అన్నం పెట్టి నీడనిచ్చిన యజమాని సేవకే ఈ శరీరం అన్నట్టు బ్రతుకుతాడు. ఒరే వెంకటి అని పెద్దమ్మగారు పిలిస్తే చాలు, నిద్రలో కూడా ఉలికిపాటుగా లేచి పరుగుదీస్తాడు. మనిషి చూడటానికి వస్తాదులా ఉన్నా మనసు మాత్రం వెన్న. ఏ బాధకి తట్టుకోలేదు. ఎవరికి బాధ వచ్చినా చూడలేడు. పెద్దమ్మగారు కాస్త కసిరితే చాలు, కళ్ళ వెంట ఆడపిల్లల నీళ్లు వచ్చేస్తాయి. పెట్టిన అన్నం తింటాడే తప్ప ఒక్కనాడు కూడా అది కావాలని కానీ ఇది బాగాలేదని కానీ అనడు. అతను మంచితనానితోనే అన్ని బాధలు తప్ప అతనితో ఒక్క బాధ కూడా లేదు. దుర్గ కోపం అంతా పోయి భర్త అంటే ప్రేమ జాలి ముంచుకొచ్చాయి. ఆ రత్నాకరం గారి సంగతి ఎవరికి తెలియదు. అమ్మగారి ముందు ఒక రకంగా, అవతల ఇంకో రకంగా ఉంటాడు. ఆయన గారి మీద నేరం చెప్పిన వారి ఉద్యోగాలు పోవటమే తప్ప ఆయన ఉద్యోగం మాత్రం పోదు. అవును మరి, తను పుట్టకముందు నుంచి, అంటే ఏ 30 ఏళ్ళలో అప్పటి నుండి ఆయన ఉన్నాడయ్యే. దుర్గ నిట్టూర్చింది. అబ్బాయి గారు ఈరోజు వస్తారంటావా? అన్నం తింటున్న వెంకటి తలెత్తుతూ అడిగాడు. బాగుంది, నాకేం తెలుసు అంది దుర్గ. అబ్బాయి గారు చాలా మంచివారే దుర్గా అన్నాడు వెంకటి. ఈ అబ్బాయి గారు అనటంలోనే అతని పట్ల వెంకటికి గల ఆత్మీయత, ఇష్టం అర్థమవుతున్నాయి. ఇప్పుడు ఎవరన్నా కాదన్నారేంటి? దుర్గ కసిరింది. వెంకట అసలు ఎక్కువగా మాట్లాడడు. మాట్లాడిన 1-2 మాటలు అర్థం పర్థం లేకుండా ఉంటాయి. ఆమె గారు చెప్పినట్టు ఆ శివంగపురం సంబంధం కుదిరితే బాగుండు. అబ్బాయి గారు అప్పుడైనా ఇక్కడికి ఎప్పుడూ వస్తుంటారు. అబ్బో, అబ్బాయి గారి మీద ఎంత ప్రేమ! ఆయన గారికి నువ్వు అసలు గుర్తుంటావా అని. అంత ప్రేమ ఉన్నవాడివి ఆయన్ని నేను దుర్గా వచ్చి అక్కడే పనిచేసుకుంటామని ఎన్నిసార్లు అడగమని పోరినా అడగవేం మరి అంది. దుర్గకి సిటీకి వెళ్ళి ఉండాలని ఎంతో ఇష్టం, కానీ వెంకటి ఇల్లు వదిలి ఎక్కడికి రానని అర్థమయ్యి ఆ కోరికని చంపేసుకుంది. వెంకటికి అబ్బాయి గారి మాట అంటే లక్ష్మణరేఖే. బామ్మ ఉన్నంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి వెంకటి, నీకు తప్పదు. ఆవిడ నాతో రమ్మంటే రాదు. నేను నా ఫ్యాక్టరీ వదిలి ఇక్కడికి రాలేను. నువ్వు ఉంటే బామ్మ గురించి నాకు నిశ్చింతగా ఉంటుంది అని ఆయన గారు అనటం దుర్గ స్వయంగా వింది. ఆయన పట్ల తనకి కృతజ్ఞత ఉంది. అందరి కష్టసుఖాలు నోరు విప్పు చెప్పుకోకుండానే గమనిస్తారు. బామ్మగారికి కరుకు కాదు. వెంకటి భోజనం చేసి లేచి పాక బయట చేయి కడుక్కుంటుంటే పనికుర్రాడు చిన్న పరిగెత్తుకొచ్చి బామ్మగారు రమ్మంటున్నారు అన్నాడు. వెంకటి దుర్గ వైపు చూశాడు. దుర్గ క్రింద పెట్టిన ఎర్ర తువాలు అందించింది. వెంకటి దాన్ని దులిపి తలకు చుట్టుకున్నాడు. అతను లోపలికి వచ్చి మెట్లెక్కి పైకి వెళ్ళబోతుంటే చిన్న బామ్మగారు వరండాలో ఉన్నారు అని కేక పెట్టాడు. వెంకటి తల వంచి వరండాలోకి వచ్చి స్తంభం దగ్గర చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎంతసేపు అయిందిరా వచ్చి వెంకటి అంది ఆవిడ. ఇప్పుడే వచ్చానండి, వచ్చి భోంచేశాను. అతని కంఠంలో జంకు, భయం. పిల్లిని చూసిన ఎలుక గుర్తుకొస్తుంది. దుర్గ నేను రమ్మను మన అని చెప్పలేదు. చెప్పింది, కానీ ఆకలేస్తుందంటేను. వెంకటి నసుకుతూ మెడ మీద గోక్కున్నాడు. కాస్త నా మాట విని వెళ్ళేసరికి నీ కళ్ళు తిరిగిపోతాయా? నేను చూస్తూనే ఉన్నా. మీ అందరికీ అలక్ష్యం వచ్చేసింది. ఏం చేయను, ఇది నా కర్మ. మీ నుంచి, ఇంటి నుంచి నాకు విముక్తి కలిగే రోజు రావటం లేదు. నా కంఠంలో ఆఖరి శ్వాస కూడా ఇలాగే హైరాణ పడుతూనే పోతుంది. ఆవిడ ముఖంలో ముడతలు కాలం వేసిన ముద్రికలుగా కనిపిస్తున్నా ఆవిడ కంఠం మాత్రం కంచు కంటలా కంగుమంటోంది. ఆవిడలో అలసట శరీరానికి తప్ప కంఠానికి కాస్త కూడా రాలేదు. వెంకటి చేతులు కట్టుకుని తలదించుకుని వినయంగా నుంచున్నాడు. ఆవిడ ఆ పట్టుని ఏకదాటిగా తిట్టిన తిట్టు తిట్టకుండా గంటసేపు తిట్టినా వెంకటి అదే ప్రశాంతంగా, సహనంగా, వినయ విధేయతలు ఉట్టిపడే చెక్కిన శిల్పంలా నిలబడతాడు. అది సంవత్సరాల తరబడి రోజూ జరిగే దినచర్యగా అయిన అలవాటు. ఆవిడ ఈ క్షణంలో కేకలు వేస్తుంది. మళ్ళీ కాసేపటికి ఒరే వెంకటి అంటూ ఆప్యాయంగా పిలుస్తుంది. తిట్టిన ఆవిడికి కానీ, ఆ తిట్లు పడిన అతనికి కానీ అవి తర్వాత గుర్తుండనే ఉండవు.
ఒరేయ్ వెంకటి, బామ్మ మనసులో ఎన్నో భయాలు ఆందోళనలు. మన మీద ఆవిడకేం కోపం ఉండదు పాపం, పెద్దామె. ఈ ఇల్లును చూడటంలో ఆమెకి ఎన్ని బాధలు చికాకులు అంటూ అబ్బాయి గారు తన భుజాల చుట్టూ చేయి వేసి ఆప్యాయంగా చెప్పిన మాటలు అతని మనసులో అహర్నిశలు గుర్తుంటాయి. అవి అతని గుండె లోతుల్లో చెరగని శిలాక్షరాలు. బామ్మగారి విసుక్కుని ఈ విదిలింపులు గాలికొస్తుంటాయి, పోతుంటాయి. తను ఈ ప్రపంచంలో ఒక అబ్బాయి గారికే జవాబుదారి. ఆయన మనసుకి అనుగుణంగా నడవటమే తన ధర్మం. అందుకే ఆవిడ తిట్లు అతన్ని రవ్వంత కూడా బాధ పెట్టవు. ఇంతలో హాలులో నుంచి గోడ గడియారం టంగు టంగును 3 గంటలు కొట్టింది. అది వినగానే ఆవిడ ముఖంలో నిరాశా మేఘాలు కమ్ముకొచ్చాయి. అయ్యో, 3 గంటలైపోయింది. మనోజ్ ఈ రోజుకు వస్తాడో రాడో. ఈ పెళ్లివారికి రేపు ఉదయం వచ్చేది లేనిది 5 గంటల లోపల కబురు చేస్తానని చెప్పాను అంది. ఆ కళ్ళ నిండా అదుర్ద అపనమ్మకం. వెంకటి, నువ్వు ఎక్కడికి వెళ్ళకు. అబ్బాయి గారు వస్తే శివంగిపురం వెళ్ళి ఉదయం పిల్లని చూడడానికి వస్తామని కబురు చెప్పి రావాలి అంది. అలాగే అమ్మగారు అన్నాడు. రైలు ఈ పాటికి వచ్చేసి ఉండాలి. అబ్బాయి రాకపోతే ఆ రత్నాకరమైనా తిరిగి రావాలిగా అంది ఆవిడ. రైలు ఇంకా వచ్చి ఉండదమ్మగారు అన్నాడు. నీ మొహం, రైలు రావటం వెళ్ళిపోవటం కూడా జరిగే ఉంటుంది. మను వచ్చి ఉండడు, ఏదో పని వచ్చి ఉంటుంది. వాడికి పెళ్లి మినహా మిగతా అన్ని పనులు ముఖ్యమే. ఈ రత్నాకరం కారేసుకుని ఏ ప్లేటర్ దగ్గరో కూర్చుని బాతాకాని కొడుతూ ఉంటాడు. నా కర్మ ఇంతే. ఎప్పుడు అనుకున్నది జరిగింది కనుక. కొంతమంది నుదుట రాతలు ఇంతే. ఆవిడ సనుక్కుంటుంటే వెంకటి ఎక్కడి నుండి వెళ్ళిపోబోయాడు. ఎక్కడికి పోతున్నావు? ఇక్కడే కూర్చో, నేను నీకోసం అరవలేను, ఆవిడ గదమాయించింది. వెంకటి వెంటనే తల ఊపి అక్కడున్న స్తంభం దగ్గర కూర్చున్నాడు. ఆవిడ గడ్డం కింద చేతులు ఆనించుకుని రోడ్డు చివరంటా కనిపించే దారినే చూస్తోంది. కారు వస్తుంటే దూరం నుంచే కనిపిస్తుంది. ఇటు కుడివైపుకు సెంటర్కి వెళ్ళే దోవ వెంట రావాలంటే ఊరి మధ్య నుంచి రావాలి. అది చుట్టూ దారి. ఇటు ఇంటికి ఎడంవైపు రోడ్డు మెయిన్ రోడ్డుకి కలిపి పక్క ఊరికి వస్తుంది. సాధారణంగా ఇంట్లో అంతా ఈ రోడ్డు వెంటే వెళ్తూ ఊరి మధ్య నుంచి వెళ్ళే పని తప్పించుకుంటారు. గాలి అలలు అలలుగా తేలి వస్తుంది. మధ్యాహ్నం అప్పుడే సాయంకాలంగా మారిపోతుంది. పల్లెటూరి ప్రశాంతత, ఇంటి చుట్టూ వేప చెట్ల చల్లటి గాలి. ఆవిడికి వరండాలో ఈ చివర కూర్చోవటం ఎంతో ఇష్టం. దూరంగా తమ పొలాలు కనిపిస్తాయి. జీవితంలో ఘన విజయం తాలూకు సువర్ణకాంతులు, అపజయం తాలూకు నీడలు ఆమె తన ఈ జీవితంలో చాలా చూసింది. ఈ సంసారం నాది, దీన్ని నేను రక్షించుకోవాలి. దీని ఉనికి సుస్థిరతే నా క్షేమం, నా జీవనానికి ఇది ఆయుపట్టు అని నమ్మిన ఆవిడ తన ధర్మాన్ని నెరవేర్చుకోవటానికి జీవితంలో ఎదురైన దురదృష్టంతో, ఆవేదనతో హోరాహోరీ పోరాడింది. ఆమె సాధించిన విలువలకు లోకం ప్రశంసించినా ఆమె పొందిన ఆశాభంగపు కారు చీకట్లు ఇప్పటికీ ఆమె హృదయాన్ని కమ్ముకునే ఉన్నాయి. అందం, ఐశ్వర్యం, అధికారం ఆమె తన ప్రత్యేకంగా భావించి మహా అదృష్టవంతురాలు అని అందరి చేత అనిపించుకుని మురిసిపోతున్న తరుణంలో దురదృష్టం విచ్చుకత్తిలా భర్త మరణం ఆమె జీవితంలో ఆనందాన్ని చీల్చివేసి వికటాట్టహాసం చేసింది. ఆ వ్యధని, నష్టాల్ని జీవితంలో మరిక పూడ్చుకోలేని గండిగా మనసులో మిగిలిపోయింది. అప్పుడప్పుడు నేనేం పాపం చేశానని నాకు ఈ శిక్ష అని కుమిలి ఏడ్చే రాత్రులు ఎన్నో ఉన్నాయి. బయటవారికి ఆమె డబ్బు, అధికారం, సామర్థ్యం వీటితో వెలుగొందే వ్యక్తిత్వమే తెలుసు. ఏ వ్యక్తికి కలలో కూడా ఎదురుచూడని కారు చీకటి అంటే ఏమిటో ఆమె ఒక్కతికే తెలుసు. అందుకే ఆమెకు ఇప్పుడు ఏ బాధ లేదు. మనోజ్ ఒక ఇంటివాడైతే చాలు. ప్రస్తుతం ఆమె ధ్యేయం అదే. ఎన్నిసార్లు చెప్పినా మనోజ్ చూద్దాంలే, ఇప్పుడేం తొందర, ఇప్పుడు నాకు టైం లేదంటూ పెడచెవిని పెట్టసాగాడు. ఆవిడికి అతని ఆంతర్యం బాగానే అర్థమైంది. 30 సంవత్సరాలు ఒంటరిగా తన నిర్ణయాలు తనవి అన్నట్లుగా పెరిగాడు. పెళ్ళి ఒక బందీఖానా అవుతుందేమోనని వాడి భయం. ఇప్పుడు కాకపోతే వాడికి ఇప్పట్లో చేసుకునే ధోరణి పోతుందేమో. ఒక మనిషి జీవితానికి వ్యాపార దక్షత, 10 మంది పోషణ, సంఘంలో పేరు ప్రతిష్టలు, ఈ నిండుదనం చాలదా బామ్మ అంటూ కుతర్కం మొదలు పెడుతున్నాడు. ఈ మధ్య తర్కానికి దిగితే తను వాడి వాదాన్ని అంగీకరించాల్సిందే తప్ప జయించలేదు. అందుకే తను నా కోసం నువ్వు పెళ్లి చేసుకోవాలిరా నాయనా అంటూ బ్రతిమలాడటం ప్రారంభించింది. చిన్నప్పటి నుంచి మనోజ్ అంతే. నా కోసం చేయరా తండ్రి అంటే పర్వతం మీద నుంచి దూకటానికైనా సిద్ధమే. ఇన్నాళ్ళు మనోజుకు తగిన పిల్ల తనకు కనిపించలేదు. ఇప్పుడు విధి చిత్రంగా ఆ పిల్లని తన కళ్ళెదుట తీసుకొచ్చింది. ఆ అమ్మాయి గుర్తుకు రాగానే ఆవిడ ముఖం ఇష్టమైన వ్యక్తిని చూస్తున్నట్టుగా ప్రసన్నమైంది. తను కోరుకున్న సౌందర్యం, సుగుణాల రాశి మనోజ్ కోసమే ప్రత్యేకంగా పుట్టిందా అన్నంత ప్రత్యేకంగా ఉంది. అందుకే ఆవిడికి తొందర.
కళ్ళెదుటకు వచ్చిన ఈ అదృష్టం మనవడి సొత్తి చేసి అతన్ని మరింత మహా అదృష్టవంతుడిని చేయాలని ఆరాటం. కానీ రాత్రి నుంచి ఒకటే బెంగ. మనోజ్ ఈరోజు తనకి ఇచ్చిన మాట ప్రకారం వస్తాడా లేక ఎగ్గొడతాడా? ఈ శంక ఆవిడిని తినేస్తుంది. పిల్లను చూస్తే వాడు కాదనలేడని తనకి గాఢ నమ్మకం. ఆవిడకు తన అంతర్యంలో వేసిన సింహాసనం మీద ఇద్దరినీ కూర్చోబెట్టి 1,00,000 సార్లు నిశ్చితంగా చూసింది. సందేహం లేదు, ఇద్దరూ ఈడుజోడుగా కన్నులు కింపైన జంటగా ఉన్నారు. అమ్మాయికి ఏ లోటు లేదు. లక్షణంగా చదువుకుంది. పరుగుల వంశం. బంగారానికి తావిలా వినయ విధేయతలు. ఆ అమ్మాయి ఇంట్లో తిరుగుతుంటే మా ఇంటికి పూర్వవైభవం తిరిగి వస్తుంది. కానీ వీడేమంటాడో? వాడిని ఒప్పించడం ఎలా? అదే అంతుబట్టని చిక్కు ప్రశ్నగా ఉంది. వాడి చేత అవును అనిపించటమే కష్టం, నిజమే. కానీ ఎంత కష్టమైనా, తను ఎంత తిప్పలు పడైనా సరే అవును అనిపించాలి. జీవితంలో తను చేసే ఆఖరి పోరాటం ఇది. మనోజ్ను పెళ్లికి సముకుడిగా చేయటం. ఈ ఇల్లు మళ్ళీ పిల్లాపాపలతో కలకలలాడుతుండగా తను చూడాలి. ఇది తన ఆఖరి కోరిక. మనోజ్ కాదనటానికి వీల్లేదు అని తను శాసించాలి. అవసరమైతే తను ఆత్మహత్యకు ప్రయత్నించడానికైనా సిద్ధమే. వాడు రాకపోతే ఏం చేయటం? ఇదే పెద్ద సమస్య. ఈసారి కూడా కాకపోతే వాళ్ళ దగ్గర తను పరువు పోతుంది. ఏం చెప్పినా వాళ్ళు అది కుంటిసాకు అనుకుంటారేమో. ఈ ఆలోచన రాగానే ఆవిడ మనసును ఆందోళనగా సుడిగుండం లాగేసింది. నిస్పృహ, అశాంతి, ఆరాటం, ఎదుర్కొనే లేని ఓపిక లేని అసక్తత. అమ్మగారు, అదిగో కారు వస్తోంది. వెంకటి వరండాలో నుంచి చెంగును కిందికి ఉరుకుతూ అన్నాడు. ఎక్కడరా? అదుద్దాగా అంది ఆవిడ. అదిగోనండి, అదే చూడండి, అదిగో ఆ తుమ్మ చుట్టు పక్క నుంచి తెల్లగా, అదిగోనండి మన కారే. ఆవిడ చూసింది. అవును, హరితవనంలో నుంచి దూసుకు వస్తున్న రాయించలా చెట్ల మధ్య నుంచి తెల్లటి కారు రయ్యన పరిగెత్తుకు వస్తోంది. ఆవిడ కుర్చీలో నుంచి లేచి నిలబడింది. కారు రివ్వున వస్తోంది, నిజమే. కానీ అందులో మనోజ్ ఉన్నాడా లేదా? కారు టాప్ తప్ప లోపల కూర్చున్న వారు కనిపించడం లేదు. వెంకటి, అబ్బాయి గారు వస్తున్నాడో లేదోరా అంది. ఆవిడ మనసు ఆశ నిరాశల మధ్య డోలాయామనంగా ఉంది. వస్తున్నారండి అన్నాడు. నీకు కనిపించాడా? కళ్ళద్దాలపైన నుదుటికి అరచేయి పెట్టి లేచి చూస్తోంది. కనిపించటం లేదండి. అయితేనేమండి, అబ్బాయి గారు కారు నడిపితేనే అట్టా విమానంలో వస్తుందండి. మన డ్రైవర్ పాండు మెల్లగా నడుపుతాడండి అన్నాడు. ఓరిని, నీకెంత తెలివిరా అంది. ఆవిడ ముఖం వికసించింది. నిజమే, తెల్లటి అంబాసిడర్ కారు బాణంలా దూసుకొస్తోంది. ఒరే, దుర్గని పిలిచి కాసిన ఎర్రనీళ్ళు తెమ్మను అంది. వెంకటి ఇంటి పక్క నుంచి పరిగెత్తి సందు గుమ్మంలో నుంచి పాక ఊడుస్తున్న దుర్గతో, దుర్గా, అబ్బాయి గారు వస్తున్నారు, ఎర్రనీళ్ళు తెమ్మంటున్నారు బామ్మగారు, తొందరగా అంటూనే పరిగెత్తుకొచ్చారు. ఏమిటి, అబ్బాయి గారు వస్తున్నారా? చిన్న పరిగెత్తుకొచ్చాడు. అవునరా, అదుగో కారు వచ్చేసిందంటూ వెంకటి పరిగెత్తుకెళ్ళి గేటు తెరవబోతుంటే, నేను తీస్తాను చిన్న తను బార్లా తెరిచాడు. దుర్గ ఎర్రనీళ్ళు చెంబుతో వచ్చి బామ్మగారికి వెనకగా నిలబడింది. అందరి ముఖాలు దేవుడిని చూడబోతున్న ప్రియభక్తుల్లా ఆనందంతో వెలుగుతున్నాయి. కారు వచ్చి వరండా మెట్ల ముందాగింది. అందులో స్టీరింగ్ దగ్గర ఉన్న యువకుడు ఇంజన్ ఆపి డోర్ తెరవటానికి చేయి వేసే లోపలే వెంకటి కారు తెరిచి వినయంగా పక్కకి నిలబడ్డాడు. కారులోంచి పొడగరిగా ఉన్న యువకుడు దిగాడు. అతని వయసు 30 ఏళ్లకు దగ్గరగా ఉండవచ్చు. ఆరోగ్యంగా దారుఢ్యంగా ఉన్న అతని శరీరం అతని చెప్పు చేతుల్లో ఉన్నట్టుగా ఉంది. ముఖంలో సీరియస్నెస్ చూస్తే సోమరిపోతనం, కులాసా మనస్తత్వం అతన్ని చూస్తేనే పారిపోతాయి అనిపిస్తోంది. పెంకితనం, పొగరబోత్తనంతో చిందులు వేసే ఈ ప్రపంచాన్ని ఎలా లొంగదీసుకోవాలో బాగా తెలిసిన ఆత్మస్థైర్యం కనిపిస్తుంది. అతను గారు దిగగానే అదుర్దాగా గబగబా మెట్లెక్కి ఆవిడ దగ్గరకు 2 అంగుల్లో వచ్చినట్టుగా వచ్చాడు. వచ్చిన వెంటనే అతను ఆవిడ 2 భుజాల మీద చేతులు ఆనిస్తూ, బామ్మ, థ్యాంక్ గాడ్, నిన్నిలా చూస్తానని అనుకోలేదు. రత్నాకరం గారిని ఎంత అడిగినా చెప్పలేదు. ఏ సుస్థి పడ్డావో అని భయపడ్డాను. ఒంట్లో బాగానే ఉంది కదా? ఆవిడ నిదుటి మీద చేయి ఆనిస్తూ అన్నాడు. ఆవిడ బాగానే అన్నట్లు తల ఊపింది. నన్నెంత కంగారు పెట్టావో తెలుసా? ఏమిటిది బామ్మ? నన్ను చూడాలని ఉంటే నువ్వే రావచ్చుగా. నన్ను ఇలా హడలగొట్టడం దేనికి? అతని కంఠం బాధగా అయింది. ఆవిడ ఇంకో సమయంలో అయితే మనవడి మాటకు దీటుగా ఇంకేదైనా అనేదేమో, కానీ ఇప్పుడు ఆ ధ్యాసే లేదు. అమ్మయ్య, మనోజ్ వచ్చేశాడు. తన మాటని మన్నించి వచ్చాడు. ఏదోలే అని ఎగ్గొట్టి తీసిపారేయలేదు. ఇది చాలా శుభసూచకంగా అనిపించింది. కాలం కలిసి వస్తే ఇలా అనుకున్నట్టు జరుగుతాయేమో. ఆవిడికి సంతోషంతో మాట రానట్టుగా ఉంది. దుర్గా, ఇలా తే అంటూ ఎర్రనీళ్లు అందుకుని అతనికి దిష్టి తీసేసింది.
ఇదేమిటి బామ్మ, నేనేమైనా సప్త సముద్రాలు దాటి ప్రయాణం చేసి వచ్చానా? సంవత్సరాల తర్వాత నీ కడ్డీ కనిపించానా? నేను ఇక్కడికి వచ్చి 2 నెలలు కూడా కాలేదు అన్నాడు. అతని ముఖంలో వచ్చినప్పటి అదుర్ద మెల్లగా అంతరించిపోతుంది. నువ్వు నన్ను ఏమీ అనొద్దు. ఆవిడ అతని చేయి పెట్టుకునిరా. ఈ క్షణం నుంచి మళ్ళీ నువ్వు ఆ కారులో ఎక్కే వరకు నా మాట కాదని అనటం లేదు. నేను చెప్పిన ప్రతిదానికి ఒప్పుకుంటున్నావు అంది. అతను ఆవిడ అన్న ఆ తీరు కనుబొమ్మలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. వెంటనే చిరునవ్వుతో, బాప్రే, ఇది ఉరిశిక్ష కన్నా డేంజర్ అన్నాడు. అప్పటికే వెనక నుంచి వచ్చిన రత్నాకరం, అమ్మగారు రైలు దిగినప్పటి నుంచి మొదలు బామ్మకేమైంది, ఎందుకు అర్జెంటుగా రమ్మనమని ఫోన్ చేయించింది అంటూ ఒకటే ప్రశ్నలు. మీరే వచ్చి చూడండి బాబు అన్నాను తప్ప నోరు ఇంకేం మెదపలేదు అన్నాడు. ఆయన మాటల్లో చూపిస్తున్న అతి వినయానికి దుర్గ మూతి తిప్పి వెళ్ళిపోయింది. వెంకటి మనోజ్ సామాను లోపలికి తీసుకెళ్లి మేడ మీద అతని గదిలో పెడుతున్నారు. చెప్పు బామ్మ, ఏమైంది అన్నాడు. చెప్తానుగా, చెప్పటానికేగా నిన్ను రప్పించింది. పద, నీ గదిలోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో. వస్తావా రావా అని నిన్నటి నుంచి ఒకటే మదన పడుతున్నాను. వచ్చావు, బంగారు తండ్రివి. నిన్ను ఆ దేవుడు 1000 ఏళ్ళు చల్లగా చూడాలి. ముందు విషయం చెప్పు, అతను బలవంతం చేశాడు. ముందు నీకు కాఫీ ఇవ్వాలి. నా చేతి కాఫీ తాగి 2 నెలలైంది. అవునా, పద అంటూ అతన్ని లోపలికి తీసుకొచ్చింది. మనోజ్ హాలులోకి వచ్చి అక్కడున్న గొలుసులు ఉయ్యాలలో కూర్చున్నాడు. ఈ ఇంట్లో చిన్నప్పటి నుంచి అతనికి అత్యంత ప్రియమైన స్థలం ఇది. ఇందులో బామ్మ ఒడిలో కూర్చుని ఆవిడ చక్కబెట్టే రాచకార్యాలు ఎన్నో ఆలకించాడు. ఆవిడ లోపలికి వెళ్ళింది. బాబు మనోజ్, మీరెలాగొచ్చారు? ఆ శివయ్య పొలం తాలూకు దస్తావేజులు ఒక్కసారి చూడండి. బామ్మగారు ఆ పక్క పొలం కూడా కొనేద్దామని అంటున్నారు అంటూ గుర్తు చేశాడు. పొలమా, ఇంకానా? మనోజ్ ఉయ్యాలలో నుంచి దిగాడు. అతని ముఖంలో అయిష్టత కనిపించింది. ఆ వాయిదా తాలూకు కాగితాలు కూడా ఒకసారి, అలాగే రాత్రి భోజనం అయిన తర్వాత చూస్తాను, తీసుకురండి అని చకచకా మెట్లెక్కి పైభాగంలో ఉన్న తన గదిలోకి వచ్చాడు. ఒక్కసారి గాలి నిండుగా పీల్చుకున్నాడు. విశాలంగా ఉన్న గది నీటుగా సర్ది ఉన్న సామానుతో తన రాక కోసం వేచి చూస్తున్నట్టుగా ఉంటుంది. ఎప్పుడూ వెంకటి కిటికీ కర్టెన్లు పక్కకు లాగాడు. గాలి రయ్యను వచ్చి అతని శరీరానికి తాకి సేద తీర్చసాగింది. సిటీలో వేగంతో నిండిన జీవితంతో పరుగుదీసే అతని మనసుకు ఇక్కడికి వస్తే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆ పక్క మీద వాలి వెంటనే ఏ షేక్స్పియరో చేతికి తీసుకోవాలనిపిస్తుంది. అతని మంచం పక్కనే ఒక ఫోటో ఉంది. దానిలో మనోజ్తో పాటు అతని భుజం చుట్టూ చేయి వేసి దాదాపు అతని వయసే ఉన్న కళ్ళద్దాలు పెట్టుకున్న చిరుగడ్డంతో మరో యువకుడున్నాడు. మనోజ్ ఆ ఫోటోను ఒక్క క్షణం తదేకంగా చూశాడు. అతని గుండెల్లోంచి ఎగదొట్టుకు వస్తున్న నిట్టూర్పును అణుచుకున్నాడు. వెంకటి అల్మరా తెరిచి మనోజ్ పైజామా లాల్చి ఉన్న హ్యాంగర్ తెచ్చి మంచం మీద పెట్టాడు. టవల్ తీసుకుని బాత్రూంలో పెట్టడానికి వెళ్తున్నాడు. వెంకటి, బాగున్నావా? వచ్చి మంచం మీద కూర్చుంటూ అన్నాడు. వెంకటి దన్నం పెట్టాడు. బాగున్నాను అన్నట్టు తల ఊపాడు. దుర్గ బాగుందా అంటూ చూసి విప్పి పక్కకు తోస్తుంటే వెంకటి వెంటనే వచ్చి అవి తీసుకుని వెళ్ళి కిటికీ క్రింద ఉన్న అరలో పెడుతూ, బాగుందండి, తమరు 4 రోజులు ఉంటారా అని అడిగాడు. 4 రోజులా? రేపు ఉదయమే వెళ్ళిపోతాను. మనోజ్ చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకున్నాడు. లేచి బాత్రూంలోకి వెళ్ళి ముఖం, కాళ్ళు, చేతులు కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు. మళ్ళీ అతని కళ్ళు గదిని ఒకసారి ఎంతో ఇష్టంగా కలయజూసినాయి. సిటీలో ఇంతకంటే సౌకర్యాలున్నా, అందమైన భవంతి ఉన్నా ఏమిటో ఇక్కడికి వస్తేనే ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. మనసు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇంతలో బామ్మగారు తనే స్వయంగా కాఫీ తీసుకొచ్చింది. నువ్వు తెచ్చావేంటి బామ్మ అన్నాడు అతను. ఎదురుగా వెళ్ళి ట్రే అందుకుని తెచ్చి టీపాయి మీద పెడుతూ. ఆవిడ అక్కడున్న వెంకటి వైపు ఒకసారి నిశితంగా చూసింది. ఆ చూపులకు అర్థం అతనికి ఏళ్ల తరబడి తెలుసు. తన ఉనికి అక్కడ అనవసరం అన్నమాట. వెంకటి గదిలో నుంచి వెళ్ళిపోయాడు. ఆవిడ అంత క్రితమే పని పురమాయించింది. మనోజ్ తనే 2 కప్పుల్లో కాఫీ పోసి 1 కప్పు ఆవిడకు ఇచ్చి మరొకటి తను తీసుకున్నాడు. నిజం మా అమ్మ, నీ చేతి కాఫీ తాగి 2 యుగాలైనట్లుంది. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? నువ్వు తాగు ముందు. ఎంచక్క బామ్మ చేతి అమృతం లాంటి కాఫీ తాగుతుంటే ఉరిశిక్ష లాంటి విషయం కూడా ఆనందంగానే ఉంటుంది. చెప్పు మను, ఈసారి నేను ఒక నిర్ణయం చేసేసాను. అది నువ్వు అమలు చేస్తే నాకు చాలా ఆనందం. చెప్పు బామ్మ, ఏమిటిది? సంతోషంగా అమలు చేస్తాను. అసలు నీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది? నీ పెళ్ళి ఖాయం చేద్దామని అనుకుంటున్నాను. అనుకోవటం కాదు, దాదాపు ఖాయమైనట్లే.
అతని పెదవుల దగ్గర కప్పు చిన్నగా తొనికింది. అతి కష్టం మీద నేర్పుగా త్రుటిలో కాఫీ తొనికి బట్టల మీద పడకుండా జాగ్రత్త పడ్డాడు. అతని ముఖంలో రక్తం వెనక్కి వెళ్ళినట్టు లీలామాత్రంగా తెలుపు ఆవరించింది. ఆవిడ అతని అభిప్రాయానికి వ్యాఖ్యానం కోసం ఆగలేదు. జడ్జిమెంట్ చదువుతున్న జడ్జిలా చెప్పేస్తుంది. పిల్ల చాలా బాగుంది, చదువుకుంది, అందం గురించి చెప్పనవసరం లేదు, బుద్ధిమంతురాలు, ముఖ్యంగా నీకు అన్ని విధాలా తగిన పిల్ల. అతను తనని తాను నిలవరించుకున్నాడు. నిదానంగా నిబ్బరంగా కాఫీ తాగుతూ దాని రుచి ఆస్వాదించటం కంటే మహత్కార్యం ఈ లోకంలో ఇంకోటి లేనట్లు మౌనంగా ఉండిపోయాడు. మాట్లాడవేమంది ఆవిడ. ఏం మాట్లాడును? ఇంత భాగ్యానికి నన్ను పిలిపించటం తేనికి? ఫోన్లో చెప్తే సరిపోయేదిగా బామ్మ. నేను ఎంత ముఖ్యమైన పనుల మధ్య ఊపిరాడనట్టుగా ఉన్నాను నీకు తెలుసా? పనులు నీకు ఎప్పుడూ ఉంటాయి, అయినా ఇంతకంటే ముఖ్యమైన పని ఏముంటుంది? ఫోన్లో చెప్పలేదనేగా, నువ్వేమో అక్కడ బిజీగా ఉంటావు. మను, ఈ సంబంధం ఖాయమైనట్టే, నువ్వు ఈ పెళ్లి చేసుకు తీరాలి. మరి లగ్నం పెట్టించి కబురు చేస్తే పోయేదిగా బామ్మ. ఆ 3 ముళ్ళు వేసి వెళ్ళిపోయేవాడిని. నాకు ఇక్కడికి రెండోసారి రావటం పని తప్పేది. అసలు అదే పని చేద్దామని అనుకున్నాను. నేనెంత నీ గురించి ఆలోచించినా నువ్వు ఒక్కసారి అమ్మాయిని చూస్తే బాగుంటుంది కదా, పిల్లని చూస్తే నువ్వు కాదనవు అని నాకెందుకో గాఢ నమ్మకం. నా మనసు మరీ మరీ చెప్తుంది. అయితే ఇంకే, నేను చూడనవసరం లేదు. ఇదిగో వెంకటి, పాండు కారు షెడ్లో పెడుతున్నట్టున్నాడు, వద్దని చెప్పు. అతను వాచి చూసుకున్నాడు. బామ్మ, ఇంకో అరగంటలో ట్రైన్ ఉంది, నేను వెళ్తాను. మళ్ళీ నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తాను. వెంకటి పిలిచాడు. ఎప్పటిలా వెంకటి పలకలేదు. వెంకటి, మనోజ్ మరోసారి పిలిచాడు. వెంకటి లేడు అంది ఆవిడ. లేదా? ఎక్కడికి వెళ్ళాడు? నేనే శివంగపురం పెళ్లివారికి రేపు ఉదయం అనుకున్న ముహూర్తానికి పెళ్లి చూపులకు వస్తామని కబురు పంపాను. అతను హతాశుడైనట్టు మంచం మీద కూర్చున్నాడు. కనుబొమ్మలు చిరాకుగా ముడిపడ్డాయి. ఇదేమిటి మళ్ళీ? నేను చూడనని అవసరం లేదని చెప్పానుగా అన్నాడు. నీకు అవసరం లేకపోవచ్చు, కానీ వాళ్ళు ఒక్కసారి నిన్ను చూసి ఆ అమ్మాయి నీ ఫోటో చూసిందనుకో. నా ఫోటో చూసిందా? ఎవరిచ్చారు? ఎప్పుడు? ఎక్కడా? అతను అడిగాడు. ఇంకెవరిస్తారు? నేనే ఇచ్చాను. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చింది, నేనే తీసుకొచ్చాను. ఈ గదంతా కూడా చూసింది. చాలా మంచి పిల్ల. ఆవిడ మాటి మాటికి మంచి పిల్ల అనే కిరీటం పెట్టడం అతనికి చిరాకు రెట్టింపైంది. ముక్కు మొహం తెలియని ఎవరో అమ్మాయిని తన గదికి తీసుకురావటం వినగానే చిరాకు పెరిగింది. ఆవిడ మళ్ళీ అంది, పిల్లను నువ్వు చూడాల్సిన పని లేదు. నేను చెప్తున్నానుగా, లక్షణంగా ఉంది. కానీ ఇది లాంఛనప్రాయంగా జరగబోతున్న పని. లాంఛనమా? ఎవరి కోసం? అటు ఇటు ఇరువైపులా పెద్దల కోసం. వాళ్ళ ఆచారాలు కొన్ని ఉంటాయిగా. మనకు అలాంటి ఆచారం లేదని చెప్పకపోయావా? విసురుగా అన్న అతను కిటికీ దగ్గర కోపంగా నిలబడ్డాడు. అతని చిరాకు, అయిష్టత ఆవిడ మనసును చివుక్కుమనిపించాయి. మను, ఆవిడ కళ్ళల్లో గిర్రు నీళ్లు ఉబికి వచ్చాయి. మనవడు ముఖం తప్పుకుని వెళ్ళి కిటికీ దగ్గర నిలబడడం ఆవిడ ప్రాణం గిజగిజలాడింది. వచ్చి అతని చెయ్యి పట్టుకుంది. నన్ను అదర్దా పెట్టకురా, నాతో రా, పిల్లని చూడు. నువ్వు పిల్ల నచ్చలేదనంటే నేనేమీ బలవంతం చేయను. నిజం చెప్తున్నాను. నీకు పెళ్ళి ఆలస్యమైందనే ఆవేదన నన్ను చంపేస్తుంది. ఏం చేయను? మన ఇంట్లో జరిగిన కొన్ని దురదృష్టాల మూలంగా నీ పెళ్ళి వాయిదా పడిపోయింది. నీకు అసలు ఏమొచ్చటా తీర్చలేకపోయాను. చిన్నప్పుడే ఇంటి భారం నేను ఎత్తిన పడేసి అందరూ పొందే చిన్న ఆనందాలు కూడా నీకు దక్కకుండా చేశాను. నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వరా నాయనా? మనోజ్ ఆవిడ చేతులను సున్నితంగా విదిలించుకున్నాడు. నేను ఎప్పుడూ అలా అనుకోలేదు బామ్మ. ఈ ఇంటి బాధ్యత చిన్నతనంలోనే పంచుకుని నీకు తోడుగా ఉన్నందుకు నాకు ఎప్పుడూ ఆనందంగానే ఉండేది. నువ్వు అసలు ఎలా ఎందుకు అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. పెళ్లి చేస్తే ముచ్చట తీరదు బామ్మ. నువ్వు చెప్పు, నేను స్వేచ్ఛగా ఆనందంగా ఉండటం నీకు ఇష్టం లేదా? నా మెడకు ఒక గుదిబండ బిగిస్తావా? చెప్పు, నేనేమైనా తప్పు చేశానా? చిన్నప్పుడైతే గోడ కుర్చీ వేయించేదానివి, ఇప్పుడేం చేయమంటావు? అతను 2 చేతులు జోడించి దండం పెట్టాడు. బామ్మ, ప్లీజ్ అర్థం చేసుకో. నేను ఇప్పుడు పెళ్లి చేసుకోలేను. మన ఫ్యాక్టరీలు ఇంకా అభివృద్ధి చేయాలి. పోటీ తట్టుకోవాల్సి ఉంది. నా ఫ్యాక్టరీలో పనిచేసే 100 మంది కుటుంబాలు నా వాళ్ళే అనుకుంటున్నాను. నేను ఒంటరివాడిని కాదు బామ్మ. నాకు అందరూ కావలసిన వాళ్ళే ఉన్నారు. పెళ్లి పేరిట నేను మెడకు ఉచ్చు బిగించుకోలేను. నన్ను అర్థం చేసుకో. ఇప్పటికీ మాట వాయిదా వేయి. నేను చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి బామ్మ. అతని మాటలు అనునయంగా నచ్చ చెప్తున్నట్లుగా ఉన్నాయి. మను, ఆవిడ విలవిలలాడుతున్న ఆంతర్యం ఆ అలసిన నయనాల్లో అద్దంలోలా ప్రతిఫలిస్తుంది. బ్రతిమలాడుతున్నట్లుగా అంది. ఇప్పుడు తర్కం వద్దు, నాతో రా. ఈ పిల్లను ఒక్కసారి చూడు. బంగారు బొమ్మంటే నమ్ము.
బంగారం మీద వజ్రాల మీద నాకు వ్యామోహం లేదు బామ్మ. అతని ముఖంలో అసహనం, చిరాకు బాగా ప్రస్ఫుటమవుతున్నాయి. దీనికోసం ఆ బామ్మ పిలిపించింది. అతనికి చాలా విసుగ్గా ఉంది. అదుగో నాకు తెలుసు, ఆవిడ చూపుడు వేలు చూపిస్తూ అంది.